హాయ్, నమస్తే. వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. కొంత సొమ్మును బార్ వడ్డీ ప్రకారము 12 సంవత్సరాలలో 7 రెట్లు అవుతుంది. అది 42 సంవత్సరాలలో ఎన్ని రెట్లు అవుతుంది? క్లియర్గా బార్ వడ్డీకి సంబంధించి బార్ వడ్డీలో ఎప్పుడైతే మనకి 7 రెట్లు అంటాడో ₹6 వడ్డీ అని అర్థం. 7 రెట్లు అనగానే ₹6 వడ్డీ, ₹1 అప్పిస్తే ₹6 వడ్డీ వచ్చింది అని అర్థం. కాబట్టి ₹6 వడ్డీ సంపాదించడానికి 12 సంవత్సరాల కాలం పట్టింది. అంటే 12 సంవత్సరాల కాలంలో ₹6 వడ్డీ వచ్చింది. దీన్నే మనం 7 రెట్లు అని చెప్పేసి అంటున్నాం. దీన్నే మనం 7 రెట్లు అని చెప్తున్నాం. ₹6 వడ్డీ అనే దానినే 7 రెట్లు అని చెప్తున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్లో మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇది 12 సంవత్సరాల కాలంలో 7 రెట్లు అయ్యింది అంటే కనుక ₹6 వడ్డీ అయ్యింది. 10 రెట్లు అయ్యింది అంటే ₹9 వడ్డీ అయ్యింది. ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు 42 సంవత్సరాలలో అని చెప్పాడు. 42 సంవత్సరాలలో ఎన్ని రెట్లు అవుతుందని అడిగాడు. 42 సంవత్సరాలలో ఎన్ని రెట్లు అవుతుంది? 12లో సగం ఎంత? 6. అలాగే 42లో సగం ఎంత? 21. అందుకని క్లియర్గా ₹21 వడ్డీ వస్తుంది అని అర్థం. ₹21 వడ్డీ వస్తుంది. 21 టైమ్స్ అని పెట్టామంటే పోద్ది. వడ్డీ ₹21 వస్తుంది అంటే కనుక ఎన్ని రెట్లు? క్లియర్గా 22 రెట్లు అవుతుంది అని అర్థం. 22 రెట్లు అవుతుంది, 22 రెట్లు అవుతుంది అని అర్థం. 12 సంవత్సరాల కాలంలో ₹6 వడ్డీ వస్తుంది అంటే 7 రెట్లు అని అర్థం. కాబట్టి క్లియర్గా మనకి 42 సంవత్సరాల కాలంలో ఎంత అంటే ₹21 వడ్డీ అంటే ఎన్ని రెట్లు? 22 రెట్లు అని అర్థం. 22 రెట్లు అంతే, సింపుల్, జస్ట్ పాయింట్ అంతే. 10 రెట్లు అంటే కనుక ₹10, అందులో రూపాయి మాత్రం అంది, మిగతా ₹9 వడ్డీ అని అర్థం. 4 రెట్లు అంటే రూపాయి మాత్రం అంది, మిగతా ₹3 వడ్డీ అని అర్థం. 6 రెట్లు అంటే కనుక ₹6, ₹1 మాత్రం మనది, మిగతా ₹5 వడ్డీ అని అర్థం. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. కొంత సొమ్ముపై 6 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీ 4,000, అదే సొమ్ముపై 12 సంవత్సరాల కాలంలో అయ్యే చక్రవడ్డీ 9,600 అయినా అసలు ఎంత? ఇక్కడ మనకి ఇచ్చింది చక్రవడ్డీ. 6 సంవత్సరాల కాలంలో మొత్తము కాదు, చక్రవడ్డీ. అందుకని సరదాగా మాట్లాడుకుంటూ చెప్పేయచ్చు. నీ దగ్గర అమౌంట్ ఎంత ఉందో తెలియదు కానీ మొదటి 6 సంవత్సరాల కాలంలో నీకు వడ్డీ ఎంత వచ్చింది అంటే కనుక క్లియర్గా మనకి 4,000 వచ్చింది. ఆ దేని మీద వడ్డీ? పి అనే అసలు మీద 6 సంవత్సరాల కాలానికి ₹4,000 వడ్డీ వచ్చింది. తర్వాత 12 సంవత్సరాల కాలానికి చెప్పాడు కాబట్టి మరొక 6 సంవత్సరాలు గడిస్తే అని అర్థం. 12 సంవత్సరాల కాలానికి అని చెప్పాడు కాబట్టి మరొక 6 సంవత్సరాలు గడిస్తే అప్పుడు వడ్డీ ఎంత? 9,600. అంటే ఇదొక 4,000, మరొక 4,000 ప్లస్ 1,600, ఇలా 9,600 అవుతుంది. ఎందుకంటే ఈ 6 సంవత్సరాల కాలానికి వడ్డీ 4,000 అయితే మరొక 6 సంవత్సరాల కాలానికి ఈ 4,000తో పాటుగా 1,600 వడ్డీ కూడా వస్తుంది. ఈ ₹1,600 వడ్డీ దేని మీద అంటే 4,000 మీద తాలూకు వడ్డీ. ఈ ₹4,000 తాలూకు దేని మీద? పి అనే అసలు మీద వడ్డీ. ఆ పి ఎంత అని అడిగాడు. అంతే, అక్కడతో క్లోజ్. ఎప్పుడైతే అలా లాజికల్గా ఆలోచించగలుగుతావో ఎటువంటి ఫార్ములాస్ వాడుకోకుండా సరదాగా చేసేయచ్చు అనమాట. కాబట్టి ₹1,600 వడ్డీ అనేది ₹1,600 వడ్డీ అనేది 4,000 మీద వస్తే ₹4,000 వడ్డీ అనేది దేని మీద వచ్చిందని అడుగుతున్నాడు. ₹1,600 వడ్డీ 4,000 మీద వస్తే ఆ 4,000 వడ్డీ అనేది దేని మీద వచ్చింది? అది వాడి ప్రశ్న. దాన్ని సాల్వ్ చేస్తే సమాధానం వస్తే చూడండి ఒకసారి. కామన్గా ఉండే జీరోస్ క్యాన్సిల్. అలాగే దీంట్లో మనకి 4 4 4 10. అక్కడ 4 పక్కన మనకి 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి అలాగే 10 పక్కన కూడా 3 జీరోస్ పెట్టేస్తే కనుక ఎంత అవుతుంది? 10,000 అని సమాధానం చెప్పొచ్చు. ఇక్కడ సమాధానం ఎంత అంటే కనుక 10,000 అని చెప్పొచ్చు అనమాట. ఓకే, కాబట్టి 6 సంవత్సరాల కాలంలో 4,000, మరొక 6 సంవత్సరాలు 12 ఏళ్ళు అని చెప్పాడు. మరొక 6 సంవత్సరాల కాలంలో 9,600. ఆల్రెడీ 4,000 పోయింది, మరొక 6 ఏళ్ళకి 4,000 వస్తుంది. దానితో పాటుగా
ఎడిషనల్గా 1600 కూడా వచ్చింది. చక్రవడ్డీ కాబట్టి ప్రతిసారి ఒకే రకంగా రాదు. చక్రవడ్డీ అనేది మనకి ఎడిషనల్గా కొంత అమౌంట్ వస్తుంది. ఆ ఎడిషనల్ అమౌంట్ రావడానికి కారణం ఏంటి? వడ్డీపై వడ్డీ. మొదటి 6 సంవత్సరాల కాలానికి సంబంధించిన వడ్డీ మీద వడ్డీ అనమాట అది. అందుకని 1600 మీద 4000 వడ్డీ, 1600 వడ్డీ అనేది 4000 వల్ల వస్తే ఈ 4000 వడ్డీ అనేది అసలు దేని మీద వచ్చింది అని అడుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. ఏ బీసీలు ముగ్గురు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు? వారు 4 రోజులు చేసిన తర్వాత ఏ పనిని వదిలి వెళ్ళాడు? మిగిలిన పనిని బి మరియు సిలు 10 రోజుల్లో పూర్తి చేశారు. మొత్తం పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు? మిగిలిన పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు? ఇది వాడు అడిగిన ప్రశ్న. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ముగ్గురు కలిసి 10 రోజుల్లో చేస్తారని చెప్పాడు. ఎక్కడ విడివిడిగా మాట్లాడలేదు కాబట్టి ఉన్న పుస్తకాలు కూడా 10 పుస్తకాలు అనుకోండి. ఏబీసీలు ముగ్గురు కలిసి పని చేస్తారు అని చెప్పాడు కాబట్టి కసా కట్టడానికి ఇంకేం మాట్లాడలేదు. 10 రోజుల్లో పూర్తి చేస్తారని చెప్పాడు అంతే. ఏ విడిగా కానీ, బి విడిగా కానీ, సి విడిగా కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఓకే, ముగ్గురు కలిసి 10 రోజుల్లో చేస్తారంటే 10 పుస్తకాలు ఉన్నాయి అనుకోండి. 10 పుస్తకాలు ఉన్నాయి. ఈ 10 పుస్తకాల్లో 4 రోజులు చేసిన తర్వాత అన్నారు. అంటే 4 పుస్తకాలు చదివేస్తే ఇంకా 6 పుస్తకాలు ఉన్నాయి. ఈ 6 పుస్తకాలు చదివేయడానికి ఏ అనేవాడు పని వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. అంటే ఎవరు చదువుతున్నారు? ఈ 6 పుస్తకాలని బీసీలు చదువుతున్నారు. బీసీలు చదువుతున్నారు. ఈ 6 పుస్తకాలు ఎన్ని రోజుల్లో చదివారు? 10 రోజుల్లో పూర్తి చేశారని చెప్పాడు. ఈ 6 పుస్తకాలు చదవడానికి 10 రోజులు పట్టింది. ఈ 6 పుస్తకాలు చదవడానికి 10 రోజులు పట్టింది. ఈ 6 పుస్తకాలు చదవడానికి 10 రోజులు మనకి పడితే ఎవరికి? బీసీలకి. మొత్తం పుస్తకాలకి అంటే 10 పుస్తకాలకి ఎన్ని రోజులు? మొత్తము 10 పుస్తకాలకి ఎన్ని రోజులు? మొత్తం 10 పుస్తకాలకి ఎన్ని రోజులు అని చూడండి ఒకసారి. మొత్తము 10 పుస్తకాలకి ఎన్ని రోజులు అంటే కనుక క్లియర్గా చూడ ఒకసారి. 10 పుస్తకాలకి ఎన్ని రోజులు అనగానే క్లియర్గా మనకి ఏమర్థం అవుతుంది అంటే కనుక 100/6 అంటే ఇలా డైరెక్ట్గా మనకి ఎక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి 100/6 అంటే 50/3 క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి బీసీలు కలిసి ఆ పనిని 50/3 రోజులు చేస్తారు. బీసీలు కలిసి ఆ పనిని 50/3 రోజులు చేస్తారు. లేదా బీసీ సామర్థ్యం 10/6 5/3 రాసేచ్చు కావాలనుకుంటే. బీసీ సామర్థ్యము 10/3 అంటే 5/3 అని కూడా రాసుకోవచ్చు. ఎందుకులే ఇబ్బంది అనుకుంటే కనుక బీసీలు ఆ మొత్తం 10 పుస్తకాలు చదవడానికి అంటే ఉన్న మొత్తం పుస్తకాలు చదవడానికి 50/3 రోజులు. మనకి ఏ సింగిల్గా కావాలి కాబట్టి ఏ బీసీలు ముగ్గురు కలిసి 10 రోజుల్లో అని ఇచ్చాడు. బీసీ మనకి సపరేట్గా 50/3 అని వచ్చింది కాబట్టి కసాగు కనుక కడితే ఇది 10 ఇది 50. కసాగు ఎంత? 50 అని చెప్తాం. 50 అని చెప్తాము. ఇది 50 అవ్వాలంటే కనుక 10 5 50. ఇది 50లో ఒకసారి పోతుంది కాబట్టి ఇక్కడ 1 3 3 అని వస్తుంది. అంటే క్లియర్గా బీసీలు ఇద్దరు కలిసి 3 పుస్తకాలు చదువుతారు. బీసీలు ఇద్దరు కలిసి 3 పుస్తకాలు చదువుతారు. బీసీలు ఇద్దరు కలిసి 3 పుస్తకాలు చదివితే అప్పుడు ఏ సింగిల్గా ఎన్ని పుస్తకాలు అవుతాయి? 2 పుస్తకాలు అవుతాయి. కాబట్టి ఏ ఒక్కడే అని చెప్పాడు కాబట్టి 50/2 50/2 25 రోజులు అని చెప్పచ్చు. 50/2 25 రోజులు 25 రోజులు అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, కాబట్టి ఈ రకంగా ఆలోచించుకోవచ్చు. లేదా ఒక భిన్న రూపంలో కూడా చేయగలిగితే దీనికంటే స్పీడ్గా కూడా చేయొచ్చు. భిన్న రూపంలో ఆలోచించగలిగితే సామర్థ్యము క్లియర్గా మనకి ఎంత అని చెప్పొచ్చు. సామర్థ్యము మనకి 10/6. బీసీల సామర్థ్యం 10/6 అంటే 5/3. 5/3 అంటే కనుక 1/2/3. 1/2/3 బీసీల సామర్థ్యం అయినప్పుడు అప్పుడు ఏ సామర్థ్యం ఎంత అవ్వడానికి అవకాశం వస్తుంది అని చెక్ చేసుకుంటాం. ఏ సామర్థ్యం ఎంత అవ్వడానికి అవకాశం ఉంది అప్పుడు మనం దాన్ని ఆధారంగా లెక్కలు చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, కాబట్టి భిన్న రూపం చూసుకొని చేయొచ్చు. లేదనుకుంటే కనుక యాజ్ యూజువల్గా మనం చేసిన ఒక జనరల్ పుస్తకాలు
టోటల్ పుస్తకాలు 10 పుస్తకాలు ఉన్నాయి. 10లో 4 రోజులు చదివేశారు అంటే 4 పుస్తకాలు చదివేశారు. ఇంకా 6 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు 6 పుస్తకాలను ఎవరు చదవాలి అంటే కనుక బీసీలు చదివారు. ఎందుకంటే ఏ మానేశాడు కదా, బీసీలు చదవాలి. ఎన్ని రోజులు చదివారు? 10 రోజులు. అందుకని 6 పుస్తకాలకి 10 రోజులు అయితే 10 పుస్తకాలకి ఎంత? 10 పుస్తకాలకి ఎంత అనగానే క్లియర్గా 100/6 అంటే 50/3 రోజులు అని చెప్పొచ్చు. ఓకే, కాబట్టి అప్పుడు ఎప్పుడైతే బీసీలు వచ్చాయో ఆటోమేటిక్గా ఏ కనుక్కోవచ్చు మనం. కసాగు ద్వారా కట్టొచ్చు, లేదా mn/m-n అనే ఫార్ములా కూడా వాడుకొని చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. ఏ మరియు బీలు పనిచేయు సామర్థ్యాల నిష్పత్తి 3:7. వారు ఒక పనిని 10.5 రోజుల్లో చేస్తారు. వారు 8 రోజులు చేసిన తర్వాత మిగిలిన పనిలో 60% పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఓకే, జాగ్రత్త ప్రశ్న ఒకసారి. ప్రశ్న ఏమడుగుతున్నాడు? మిగిలిన పనిలో అని చెప్పాడు. మిగిలిన పనిలో 60% పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? వాడు అడిగిన ప్రశ్నే జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఒకసారి. మిగిలిన పనిలో 60% పనిని, మిగిలిన పనిలో 60% పని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఎప్పుడు కూడా మనకి పనేంటి, ఎవరు చేస్తున్నారు, పనేంటి, ఎవరు చేస్తున్నారు, ఎప్పుడు మాట్లాడినా అదే మాట్లాడే మనం. పనేంటి, ఎవరు చేస్తున్నారు, ఉన్న 50 పుస్తకాలు ఎవరు చదువుతున్నారు, ఎప్పుడదే మాట్లాడాం. ఇక్కడ పనేంటి, మిగిలిపోయిన పనిలో 60%. ఇక్కడ మిగిలిపోయిన పనిలో 60% అంటే ఏబీలు వాళ్ళ యొక్క సామర్థ్యాలు, ఏ అనేవాడు 3 పుస్తకాలు చదువుతున్నాడు, బి అనేవాడు వచ్చి 7 పుస్తకాలు చదువుతున్నాడు. వాడికి హ్యాపీ. వారు అంటే ఇద్దరూ కలిసి 10 సామర్థ్యాలు ఉన్నవాళ్ళు అని అర్థం. ఒక పనిని 10.5 రోజుల్లో చేస్తారు. 10 రోజుల పాటు 10 సామర్థ్యాలతో 10 పుస్తకాల చొప్పున చదువుతూ 10.5 రోజుల్లో చేస్తున్నారు. వారు 8 రోజులు చేసిన తర్వాత అని చెప్పాడు. ఎప్పుడైతే మనకి 8 రోజులు చేసిన తర్వాత అంటే పని చేసేసారు కదా, చేసేసారు కాబట్టి మిగిలిన పనిని అని చెప్పాడు. అంటే పని ఎంత ఉంది అంటే కనుక ఈ 10 సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, 10 సామర్థ్యాలు ఉన్నవాళ్ళు ఇంకా మనకి మిగిలిపోయిన పని ఎంత అంటే కనుక 2.5 రోజుల పని ఉంది. ఈ 10 సామర్థ్యాలు ఉన్న వాళ్ళు 2.5 రోజుల పని ఉంది. ఈ మిగిలిపోయిన 2.5 రోజుల పనిలో 60% పనిని ఎవరు చేయాలట? ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? అది ప్రశ్న. 10 సామర్థ్యాలు ఉన్నవాళ్ళు 8 రోజులు చేసేస్తే మిగిలిపోయిన ఇంకా 2.5 రోజులు. 8 రోజులు చేస్తారు కాబట్టి మిగిలిపోయిన 2.5 రోజులు. మిగిలిపోయినటువంటి 2.5 రోజులలో 60% పనినే, పూర్తి పనిని కూడా కదా మరి అక్కడ. మిగిలిపోయిన మొత్తం పనిని అంటలేదు, ఆ మిగిలిపోయినటువంటి పనిలో 60%. ఈ 10 సామర్థ్యాలు ఉన్న వాళ్ళకి 10 మంది వ్యక్తులు 2.5 రోజుల్లో చేసే పనిని క్లియర్గా మనకి 60% పనిని ఎవరు చేస్తారు? ఏ అనేవాడు అన్నాడు. ఏ అంటే కనుక 3 సామర్థ్యాలు ఉన్నవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఇది వాడి ప్రశ్న. ఈ 3 సామర్థ్యాలు పోనీ మళ్ళీ రాద్దాం. 10 సామర్థ్యాలు ఉన్నవాడు 2.5 అనగానే 5/2 అని రాస్తున్నాను. 60% అని చెప్పాం కాబట్టి 60/100 అని రాసుకుంటున్నాం. ఈ పని ఎవరు చేయాలి? ఏ అనేవాడు చేయాలి కాబట్టి ఆ ఏ అనేవాడు రెడ్ కలర్ రాస్తున్నాను. 3 సామర్థ్యాలు ఉన్నవాడు. ఈ పైన ఉన్నటువంటి ఈ పనిని ఏ అనేవాడు చేయాలి అంటే 3 సామర్థ్యాలు ఉన్నవాడు చేయాలి అంతే. ఇండైరెక్ట్గా మా రోగం పనినే వాడాను. మంది రోజులు గంటలు లేదు కానీ అందులో 60% పనిని ఎవరు చేస్తున్నారు? ఏ చేస్తున్నారు. క్యాన్సిల్ చేస్తే సమాధానం వస్తుంది. క్లియర్గా ఈ 2 zeros క్యాన్సిల్. క్లియర్గా మనకి 6ను ఈ 2 3 6 క్యాన్సిల్. సమాధానం ఎంత అంటే కనుక 5 రోజులు అని చెప్పొచ్చు.